దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము ద్వితీయోపదేశకాండం 28:12. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు కాని అప్పు చేయవు. యు షల్ లెండ్ టు మెనీ నేషన్స్ బట్ యు షల్ నాట్ బారో. तू बहु तेरी जातियों को उधार देगा, परंतु किसी से तुझे ఉధార్ లేనా నా పడేగా. ప్రియులారా, దేవుడు మనల్ని అప్పు చేసేవారుగా కాకుండా అప్పిచ్చేవారుగా చేస్తాడట. మంచి దేవుడండి. ఈనాడు అప్పులో పాలైపోయి అన్ని అమ్ముకొని వీధుల్లో పడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఉన్నదాంట్లో సర్దుకునే చేతగాక. దేవుడు ఏ స్తోమతలో ఉంచితే ఆ స్తోమతలో సంతోషించి దానిలో జీవించాల. అనేక మంది జీవితాల్లో అప్పులు చేసి నెమ్మది లేక ప్రాణాలు కోల్పోతున్నారు. సోదరి, సోదరుడా, అప్పులు చేయొద్దు. ఉన్న దాంట్లో తినండి, గంజినీళ్ళైనా తాగండి, పర్వాలే. అప్పులు చేస్తే ఆదాయం లేనప్పుడు అప్పులు చేస్తే ఎలాగో? ఎవరు తీస్తారు? ఎంత అవమానము! అయితే అప్పులు బోధికి వలద్దు. అప్పులు చెప్పండి, ప్రభువా నా జీవితాల్లో అద్భుతాన్ని చేయండి. సామెతలు 22:7 ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువారు అప్పిచ్చువానికి దాసు. ఎవరి దగ్గరైతే నువ్వు అప్పు తీసుకుంటావో వానికి దాసుడైపోతావు. వాడు చెప్పినట్లు చెయ్యాల. ఎందుకు వాని దగ్గర డబ్బు తీసుకున్నావు కాబట్టి దాని నుండి విడుదల పొందండి. ప్రభు దగ్గర మొరపెట్టండి. ద్వితీయోపదేశకాండం 15:6 నీవు అనేక జనం అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఎంత ఇష్టమైన మాట అండి. అయితే అనేక జనం ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. మనం ఇతరులకు సహాయం చేసేవారం, ఆదుకునేవారం. కానీ మనం ఏలేదానికి, ఆదామును ఏలేదానికి పెట్టాడు. అయితే సైతానుకు అమ్ముడు పోయాడు. అందుచేత బానిసైపోయాడు. దేవుని పిల్లలు ఏలేవారండే, దాసోహము చేసేవారు కాదు. మత్తయి 5:42 నిన్ను అడుగువానికి, నిన్ను అప్పుగోరువానికి నుండి నీ ముఖము తిప్పుకొనకం. ఆపదల్లో, శ్రమల్లో నీ సోదరుంటే ఆదుకో, సహాయం చేయి. అయితే కీడు చేయొద్దు. అయితే అనేకులకు దేవుని పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. సోదరి, సోదరుడు, ఆశీర్వాదకరంగా ఉన్నావా? శాపగ్రస్తంగా ఉన్నావా? అయితే ఆశీర్వాదకరం లేకపోతే శాపగ్రస్తులుగా ఉండద్దు. శాపగ్రస్తులుగా ఉండేదానికి కాదు దేవుడు మనం చేసి, ఆశీర్వాదంగా ఉండి ఆయన నామాన్ని మహిమపడదాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మా శ్రోతలు ఆశీర్వాదకరంగా చేయండి. దేవా, శాపగ్రస్తులుగా చేయొద్దండయ్యా. కనికరించండి. వారి మీద ఉన్న శాపాలను తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.